ఆర్యవేశులు తమ ఇంటి ఆడపడుచుగా భావించే పార్వతీదేవి ప్రతిరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించి దేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు జరిగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మొదటి రోజున భక్తులు స్వయంగా పుట్టమట్టిని సేకరించి హోమగుండాలు తయారు చేసి గోపూజ, గణపతి పూజ, కంకణ ధారణ వంటి పూజలతో రిత్విక్ మరణం, యాగశాల ప్రవేశం హోమాలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. గంగ పూజకు భక్తులు స్వయంగా జలం వద్దకు చేరుకొని పూజా పురస్కారాలతో నీటిని సేకరించి ఆ నీటితో యాగశాల ప్రవేశ కార్యక్రమాలు కావించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అమ్మవారి సేవలో 41 రోజులుగా నిష్ఠతో ఉపవాస దీక్షలతో మాలధారణ చేసి తరించిన భక్తులు పూజలో పాల్గొని హోమగుండాల్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ దీక్షలతో దేవాలయం పవిత్రమై అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు అడ్డంకులు తొలగిపోతాయని ఆర్యకుల వైశ్య బాంధవుల ప్రగాఢ నమ్మకం. ఈ రోజు నుంచి మొదలుకొని 5 రోజుల వరకు భక్తులు అమ్మవారి సేవలు ధరించి చండీ పారాయణం, చండీ యాగం, దివ్య దివాసము, పుష్ప దివాసము వంటి యాగాలు కావించి శుక్రవారం శుద్ధ దశమి ఉదయం 7:04 సమయాన మకర లగ్నం నందు విగ్రహ ప్రతిష్ఠ, నేత్రోక్షణం, పూర్ణ కుంభాభిష కలశం, మహాపూర్ణాహుతి యాగాలు కావించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ పూజా కార్యక్రమాలకు మండలంలోని భక్తులు విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్తలు పిలుపునిచ్చారు.